హాయ్ అండి, వెల్కమ్ టు గోపికా జ్యువెలర్స్. స్మాల్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? ఈ వీడియో మీకోసం అండి. నేను చేసిన మిస్టేక్ మీకు చేయకూడదు అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ ఎవరైతే స్మాల్ బిజినెస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి, ఖచ్చితంగా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది వాళ్ళకైతే. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మెయిన్గా కావాల్సింది గ్రౌండ్ వర్క్ అండి. ఈ గ్రౌండ్ వర్క్ చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం, శారీ బిజినెస్ కానీ, జ్యువెలరీ బిజినెస్ కానీ, ఏదైనా వాట్ ఎవర్ ఇట్ మేబీ, మనకి మెయిన్గా మినిమం నాలెడ్జ్ అనేది ఉండాలండి దానిపైన. అండ్ మెయిన్గా ఏంటి అంటే డిఫికల్ట్ థింక్, ఈ బిజినెస్లో డిఫికల్టీ ఎక్కడ ఉంటుంది అంటే మ్యానుఫ్యాక్చరర్స్ని ఎతకడంలో ఉంటుందండి. మ్యానుఫ్యాక్చరర్స్ కావాలి అంటే చాలా చాలా కష్టపడాలి. మనం చాలా ప్లేసెస్ విజిట్ చేయాలి. విజిట్ చేస్తే కానీ మనకి మ్యానుఫ్యాక్చరర్స్ అనేది అంత ఈజీగా దొరకరు అనమాట. సెకండ్ పాయింట్ వచ్చేసి స్టోర్ విజిటింగ్ అండి. స్టోర్ విజిటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు అంటే మనం ఆన్లైన్లో చూడడం వేరు, ఆఫ్లైన్లో చూసి కొనడం వేరండి. మనం ఒకరికి ఇస్తున్నాము అంటే మంచి క్వాలిటీ ఇవ్వాలి అండ్ మనం ప్రతిదీ చెక్ చేసుకొని ఇవ్వాలి. కాబట్టి డైరెక్ట్ స్టోర్ విజిట్ అయితే మీకు చాలా బాగుంటుంది. అండ్ మీరు ఎన్ని స్టోర్స్ విజిట్ చేస్తే మీకు అంత నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతారనమాట. సో ఇది ఒక కీ పాయింట్ అనమాట. చాలా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు మనం. మీకు ఒక చిన్న ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేశాను అనమాట. నాకు తెలిసిన వాళ్ళు ఒక అమ్మాయి వచ్చేసి శారీ బిజినెస్ స్టార్ట్ చేసిందనమాట. చేసినాక ఏమైందంటే ఒక వెండర్, ఒక మ్యానుఫ్యాక్చరర్ సూరత్ నుంచి మెసేజ్ చేశారనమాట తనకి. మేము మంచి హోల్సేల్ రేట్స్కి ఇచ్చేస్తామనేసి మెసేజ్ చేశారు. నేను ఏం చేసిందంటే ఓకే అనేసి తన ఒకటి ఆర్డర్ చేసిందనమాట. స్టార్టింగ్ కాబట్టి ఒక ప్రోడక్ట్ అనేది ఆర్డర్ ప్లేస్ చేసింది. మంచి క్వాలిటీ ఇచ్చారు. సెకండ్ టైం ఆర్డర్ ప్లేస్ చేసింది, అది కూడా మంచిగా ఉంది క్వాలిటీ. థర్డ్ టైం ఆర్డర్ ప్లేస్ చేసేసరికి ఎలా ఉంది అంటే పరిస్థితి చాలా వరస్ట్ క్వాలిటీ అనేది ఇచ్చేసారనమాట. ఆ అమ్మాయికి చాలా లాస్ వచ్చింది. ఇన్ కేస్ ఫస్ట్ సెకండ్ మంచి క్వాలిటీ ఇచ్చారు, థర్డ్ టైం వచ్చేసరికి వరస్ట్ క్వాలిటీ ఇచ్చారు. అంటే ఏంటి అర్థం చెప్పండి? అంటే 2 times ఏమో, ఇప్పుడు మనమైనా కానీ 2 times మంచి క్వాలిటీ వచ్చింది అంటే థర్డ్ టైం కూడా మంచి క్వాలిటీ ఇస్తారనే కదా మనం ఆర్డర్ చేసేది. సో ఆ ఉద్దేశంతో ఆ అమ్మాయి ఆర్డర్ చేసింది అనమాట. ఆ అమ్మాయి బల్క్లో ఆర్డర్ చేసింటే ఎంత లాస్ ఉంటుందో చెప్పండి. సో ఇలాంటి ఫ్రాడ్స్ చాలా ఉన్నాయన్నమాట. సో మీరు డైరెక్ట్గా విజిట్ అవ్వండి. ఫస్ట్ విజిట్ అయినాక అంత క్వాలిటీ చెక్ చేసుకున్నాక ఇన్ కేస్ నెక్స్ట్ టైం మీరు వెళ్ళలేను అంటే అప్పుడు మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు త్రూ వీడియో కాల్. థర్డ్ థింగ్ మెయిన్ ఏంటి అంటే మనకి ఫస్ట్ మనం ఒక షాప్కి వెళ్తున్నామంటే అది హోల్సేల్ షాపా రీటైల్ షాపా అని కన్ఫర్మ్ చేసుకోండి. ఎందుకంటే చాలా ఫ్రాడ్స్ ఎక్కువైపోతున్నాయి. రీటైల్ వాళ్ళు కూడా మేము హోల్సేలర్ అని చెప్పేసి హోల్సేల్ బల్క్ ఆర్డర్స్ తీసుకున్నా కూడా రీటైల్ రేట్స్ వేసి అమ్మేస్తున్నారు అనమాట. సో మనకి చాలా లాస్ అనేది ఉంటుందన్నమాట రీటైల్ షాప్స్లో. సో ఇది వచ్చేసి బాగా చెక్ చేసుకోండి, ప్రతిదీ చెక్ చేసుకోండి. చేసిన బ్లెండర్ మిస్టేక్ ఏంటి అంటే రీటైల్ షాప్కి వెళ్ళి నేను పర్చేస్ చేసుకొని వచ్చాను అనమాట. బట్ బై గాడ్ గ్రేస్ నాకు ఏంటి అంటే బెస్ట్ ప్రైస్తో అయితే మాకు ఇచ్చారనమాట. నాకు జరిగినట్లు అందరికీ ఎలానే జరుగుతుందని ఉండదు కదండి. సో వన్స్ అండ్ ట్రైస్ చెక్ చేసుకొని అది హోల్సేలా రీటైల్ షాప్ అని చెక్ చేసుకొని వెళ్ళండి. థ్యాంక్ యూ.